రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ 47లో 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు స్థానిక ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి వివేక్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికీ 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలో ఇందిరమ్మ అపార్ట్మెంట్లలో ఇళ్లను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. ఈరోజు అమీన్పూర్ డెవలప్మెంట్ వర్క్స్లో ఇప్పటివరకు జడ్సీ గారు చెప్పారు 16,90,00,000. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న మంత్రి గారు వివేక్ గారికి, అదేవిధంగా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, శశికళమ్మ గారికి అన్న మంచి ఉదయంతో డెవలప్మెంట్ వర్క్లో ఏదున్నా కానీ సహకారం చేస్తాను. ఇప్పుడే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీసుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మెట్రో వర్క్స్, వాటర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అదే రూరల్ వాటర్ వర్క్స్ కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే ఉందో మున్సిపాలిటీ కింద అప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ కూడా వీలే చేస్తూ ఉన్నారు. బుల్లారం మున్సిపాలిటీ అయినా, అమీన్పూర్ మున్సిపాలిటీ అయినా, గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరేది, ఏ రోడ్స్ వేసినా కానీ వాటర్ వర్క్స్, డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ముందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రోడ్ కటింగ్ అయితే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అదేవిధంగా ఎస్టీపీ ల్యాండ్ కోసానికి కూడా 130 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు కూడా తీసుకొని వచ్చి 12 ఎకరాలు చిట్కుల దగ్గర కూడా మొన్న డిస్కషన్ అయింది. టోటల్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ అక్కడ కడితే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే వాగు పోతా ఉందో వాగు టోటల్ అక్కడ కట్టుకొని స్లడ్జ్ వేస్ట్ కూడా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ చేయాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ చాలా ఉత్సాహంగా ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఎందుకంటే చాలామంది ఎరువులు మందు ఎరువులతో తినాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని న్యాచురల్ ఫార్మ్ కింద చేస్తే ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో దానికి పంటలు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రపోజల్ కూడా అన్న కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తను కూడా సహకారం చేస్తే, ఎందుకంటే ల్యాండ్ అమీన్పూర్ సర్కిల్ ఫామ్ చేయడం జరిగింది సార్. అమీన్పూర్ సర్కిల్ మన ప్రదీప్ గారు డిప్యూటీ కమిషనర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనకి ఇక్కడ 5 వార్డ్స్ ఉన్నాయి సార్. భారతీనగర్, వీరంగూడ, రామచంద్రాపురం, అమీన్పూర్ అండ్ బొల్లారం సార్. సో మనకి కార్పొరేషన్లో మర్జ్ అయినప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మనకి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బిల్డింగ్స్, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా మనం శాంక్షన్ తీసుకొని ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సార్. కేవలం ఈరోజు మనం వీరంగూడ అండ్ అమీన్పూర్ వార్డ్స్లో 16 crores 20 lakhs, కేవలం 2 వార్డ్స్లో వీరంగూడ అండ్ అమీన్పూర్ వార్డ్స్లో సార్ ఈరోజు మనం 16 crores 53 lakhsకి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సార్. తమ సపోర్ట్తో, ఎమ్మెల్సీ గారి సపోర్ట్తో అందరూ ప్రజాప్రతినిధులు, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా కలిసి చాలా మంచిగా ఈరోజు మనం ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది సార్. తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా అందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ఎట్లా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలో కూడా తమ గైడెన్స్లో మనం చేయడం జరుగుతుంది సార్. మనకి ఇక్కడ మేజర్ వర్క్స్ కూడా తొందరలోనే మనం టేకప్ చేస్తాం సార్. అది ఎస్ఎన్డిపి సంబంధించి ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయి సార్. ఆ లేక్స్ ఇంటర్ కనెక్షన్ సంబంధించి కావచ్చు, ప్లస్ మన బంధన్ కొమ్ము రోడ్ ఏవైతే ఉందో అది కూడా హెచ్సిటీ కింద మనకి శాంక్షన్ అయింది సార్. దట్ ఈస్ అ మేజర్ ప్రాజెక్ట్ సార్. మనకి
రైట్ ఫ్రమ్ శ్రీదేవి థియేటర్ నుంచి కొల్లారం వరకు కూడా రోడ్ వైడనింగ్ అండ్ మీడియన్ సెంట్రల్ మీడియన్ 4 లేన్ రోడ్ కూడా మనకి శాంక్షన్ అయింది సార్, ఇంటర్ కనెక్షన్. అది కూడా చాలా వైటల్ ప్రాజెక్ట్ సార్ మనకి. నమస్కారము. ఇక పేర్లన్నీ కూడా ఆల్రెడీ మన ఎమ్మెల్సీ గారు చెప్పేసారు. ఇక్కడ అమీన్పూర్ ఇది జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం జరిగింది. కానీ ఇది ఒక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీంట్లో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది. మంచి జోనల్ కమిషనర్ గారు మనకు రావడము, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే నిధులు ఎక్స్ట్రా కావాలో ఆ నిధులు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ చూసినారు మొన్న జూబ్లీ హిల్స్లో పైప్ పోల్స్ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా మంచిగా పనిచేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్లో కూడా నేను జోనల్ కమిషనర్ గారికి చెప్తున్నాను, ఆదేశాలు ఇస్తున్నాను. మీరు ఏమేమో మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్లో ఇవన్నీ స్పెషల్గా మాకు సెపరేట్గా నోట్ ఇస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ చేపించి దీన్ని అమీన్పూర్ని కూడా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేద్దామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేద్దాం మనము. ఇక్కడ మీరు అన్నట్టు అందరినీ కలుపుకొని అభివృద్ధి ఎట్లా చేయాలి, కాంగ్రెస్ హయాంలోనే అవుతుంది. మనం చూసినాము 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డ్స్ రాలేదు. మన రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్ వలన మనకు 200 యూనిట్లు ఫ్రీ యూనిట్స్, ఎలక్ట్రిసిటీ రావడము, సన్నబియ్యం రావడము. ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారు ఇంకా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా అనౌన్స్ చేసినారు, ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇందిరమ్మ ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ కట్టిస్తామని చెప్పి వారు 1,00,000 అపార్ట్మెంట్స్ కోసము మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వము, దీంట్లో సుమారు 2 లక్షల ఇళ్ళు ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. ఇంకా వచ్చే రోజులలో ఇంకెక్కువ ఇందిరమ్మ ఇల్లులు పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మన ఈ మున్సిపాలిటీస్లో ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఏదైతే అనౌన్స్ చేసినారో ఇవి కూడా తొందరగా కట్టించి మన ప్రజలు ఇక్కడ, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. డెఫినెట్లీ ఈ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము పడంచేరు లేదు పడంచేరు కాల్ చేసి మీ తరఫు నుండి పొంగులేటి